ఆపరేషన్ ఆకర్ష, మోదీ ఆపరేషన్ ఆకర్షకు బలం చేకూరుతుంది మహారాష్ట్ర తర్వాత ఖచ్చితంగా. సార్ ఓకే, ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే విజయం సాధించినప్పుడు ఏ పార్టీలైనా సరే ఎవరు సీఎం అంటూ అంటే ఆ పీఠాన్ని ఎవరు కూడా వదులుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి షిండే వర్సెస్ ఫడ్నవీస్ నువ్వా నేనా అన్నట్లుగా అప్పుడే క్యాంప్ రాజకీయాలు నడిపిస్తున్నారు అని. ఇంత విజయం వచ్చినా మళ్ళీ ఈ టెన్షన్ ఎన్డీఏని ఇబ్బంది పెడుతుందా? ఇంకా అది ఉండకపోతే మజా లేదు కదా. ఇప్పుడు ఏమైనా కొన్ని సిద్ధాంతాలు సూత్రాలు వాటి రీత్యా ఉంటే వాటి ప్రకారం కట్టుబడి ఉంటారు. నిజానికి ఫడ్నవీస్ ఆ విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ ఫ్రేమ్లో ఉన్నవాడు కాబట్టి ఎక్కువ స్థానాలు వాళ్ళకున్న షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అలా కూర్చున్నాడు. కానీ ఎన్నికల చివరిలో ఆయన దాదాపు అస్త్ర సన్యాసం చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు అంటే కూడా బలవంతంగా ఆయన కూర్చోబెట్టారు. ఎవరు ముఖ్యమంత్రి ఫేస్ అన్నది రెండు కూటములు చెప్పలేదు. అందువల్ల ఇప్పుడు బీజేపీ పెద్ద పార్టీగాను ఓవర్వెల్మింగ్ అత్యధిక భారీ ఆధిక్యత వస్తూ ఉంది. కాబట్టి ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేయాలి అనే ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండో కారణం కూడా ఉంది దీనికి. ఓకే, అదేంటంటే షిండేకు వేరే ఆప్షన్ లేదు. అవును, అప్పుడు ఆయన శివసేనను చీల్చి ఇటు బీజేపీలోకి దూకితే తను ముఖ్యమంత్రి అయ్యే ఒక అవకాశం ఉండింది. బీజేపీ కూడా వాళ్ళను కాంగ్రెస్ శివసేనను అడ్డుకోవటం కోసం షిండేకి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు 40-50 స్థానాలున్న ఎంవీఏలోకి వెళ్ళి షిండే చేయగలిగింది ఏం లేదు. సో ఒకవేళ షిండే కనుక అట్లాంటిది ఏదైనా చేస్తే షిండే వెనకున్న వాళ్ళు కూడా వెళ్ళి బీజేపీలో చేరే అవకాశం ఉంది. అసలు ఆ మాటకు వస్తే నువ్వే వచ్చి చేరు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, సర్దుకొని ఇప్పుడు నువ్వు అలాగే ఉండు, ఆ పని నువ్వు చెయ్యి అని బీజేపీ షిండేను ఒప్పించే అవకాశం ఉంటుంది. ఆయనకు పెద్ద గత్యంతరం కూడా ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి అవకాశం పూర్తిగా ఉంది. ఇంకో పెద్ద ప్రశ్న ఏమంటే 26వ తారీఖు లోపల అసెంబ్లీ ఏర్పాటు కావాలి. దీనికోసం పెద్ద కాలయాపన చేసి ఎత్తులు పై ఎత్తులు ప్రతివ్యూహాలు చేసేంత అవకాశం లేదు. హైదరాబాద్లో తో సహా చాలా చోట్ల పార్క్ హైత్ హోటల్ ఇవన్నీ బుక్ చేసుకుంది కాంగ్రెస్. ఇప్పుడు అవన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పటికి మిక్సీ ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే రూములు బాగా దొరుకుతాయి. అసలు అవసరమే లేదు బాబు, వెంటనే ఖాళీ చేయండి అని పంపించారు. షిండే ఇప్పుడు చేయగలిగింది ఏముండదు, పైచే బీజేపీదే అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ సమయంలో షిండేని పెట్టినా అదొక తాత్కాలిక కథ. దానికంటే ఎందుకు ఫడ్నవీస్నే పెట్టేద్దామని ఒప్పించే అవకాశం కూడా ఉంది. ఫడ్నవీస్ అవ్వచ్చు. సార్ ప్రియాంక గాంధీ గారిని ఎలా చూడాలి? 2 లక్షల పైబడి అసలు ఊహించిందేనా ఈ విజయం? అంటే ఒకటేమో